హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకుందామో చూద్దాం. నార్మల్లీ టేబుల్స్ సేమ్ ప్రాసెస్, అంటే మీకు ముందు ఎపిసోడ్లో ఏం చెప్పానో సెషన్లో సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ నార్మల్ మనకి ఇది సొల్యూషన్ అంటారు. సొల్యూషన్ యూజ్ ఏంటి అంటే మనకి నార్మల్గా సొల్యూషన్లో మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు అనమాట. సొల్యూషన్లో ఇప్పుడు మనకి చూడండి, యాడ్ న్యూ ప్రాజెక్ట్స్. సో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి మనకి సొల్యూషన్లో ఉండొచ్చు. ఓకే, మనం ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇక్కడ కింద క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొక ప్రాజెక్ట్ ఎన్నంటనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్ ఉంటుంది. సో సొల్యూషన్లో మనం ప్రాజెక్ట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ బిల్డ్ సొల్యూషన్, రీబిల్డ్ సొల్యూషన్, ఈ క్లీన్ సొల్యూషన్, దీనికి డిఫరెన్సెస్ నేను మళ్ళీ ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. సో ఈ బిల్డ్ సొల్యూషన్, రీబిల్డ్ సొల్యూషన్ ఇవన్నీ ఏంటంటే కంప్లీట్ సొల్యూషన్ని బిల్డ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నార్మల్ కంప్లీట్ సొల్యూషన్ అంటే ఇప్పుడు ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి. సో 3-4 ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తుంది. సో అదనమాట. ఒకవేళ మనం ఓన్లీ ప్రాజెక్టే బిల్డ్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్రాజెక్టే బిల్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ బిల్డ్, రీబిల్డ్, క్లీన్ సేమ్ ఉంటుంది, కానీ ఇక్కడ సొల్యూషన్ ఉండదు. ఓన్లీ మన ప్రాజెక్ట్ అనేది బిల్డ్ అవుతుంది. సో అలా. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం టేబుల్ క్రియేట్ చేసుకుందాం. యాడ్ న్యూ ఐటమ్, డేటా మోడల్ టేబుల్. RM_ టెస్ట్ శాంపుల్. నేను జస్ట్ ర్యాండమ్ నేమ్ అనేది ఇస్తున్నాను టేబుల్స్కి ఇప్పటి వరకు. నేను ఫ్యూచర్ వీడియోస్లో అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తాను. అంటే లైక్ టేబుల్ క్రియేట్ చేసినప్పుడు, లేకపోతే ఏవైనా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు మనం నేమింగ్ ఎలా ఇవ్వాలి అనేది. ఓకే, సో క్లిక్ ఆన్ యాడ్. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయంటే నార్మల్లీ ఫీల్డ్ గ్రూప్స్, ఇండెక్స్, ఫుల్ టెక్స్ట్ ఇండెక్స్, రిలేషన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో నార్మల్లీ మనకి ఏంటంటే మనం ఇక్కడ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవచ్చు. మనం టేబుల్లో ఫీల్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ తీసుకుందాం. ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, అలా అనమాట. మనం ఫస్ట్ కొన్ని ఫీల్డ్స్ అయితే యాడ్ చేసుకుందాం. ఏం లేదు, ఫీల్డ్స్ పైన రైట్ క్లిక్ ఇస్తే న్యూ అని వస్తుంది. సో మన డేటా టైప్ చూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఇద్దాం, స్ట్రింగ్ ఇద్దాం. స్ట్రింగ్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ జస్ట్ F2 ప్రెస్ చేస్తే మనకి ఎడిట్ మోడ్లోకి వచ్చేస్తుంది. షార్ట్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. మొత్తం ఎంప్లాయీ నేమ్ అని, లేకపోతే ఎంప్లాయీ ఐడి కాకుండా నార్మల్ షార్ట్ ఫామ్లో కూడా పెట్టుకోవచ్చు, ఎంప్లాయీ ఐడి. సో ఇంకోటి క్రియేట్ చేద్దాం, న్యూ స్ట్రింగ్ ఎంప్లాయీ నేమ్ ఇద్దాం. సో దీని తర్వాత ఎంప్లాయీ ఇంకా మొబైల్ నెంబర్ ఇద్దాం. సో మొబైల్ నెంబర్, న్యూ. ఇంకా ఏముంటుంది, సిటీ ఇద్దాం. సిటీకి కూడా నార్మల్ స్ట్రింగే యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ ఇచ్చేద్దాం, సిటీ. శాలరీ కూడా ఇద్దాం. సో న్యూ ఇంటీజర్ మనకి జస్ట్ శాలరీ. ఓకేనా. సో ఇలా నార్మల్ మనం ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇదంతా టేబుల్ అన్నీ క్రియేట్ చేసుకున్నాక కూడా మనం మళ్ళీ ఏమైనా మోడిఫికేషన్స్ కావాలి, మళ్ళీ ఇంకేమైనా ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఫీల్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ఫీల్డ్స్ యాడ్ చేసుకున్నాం కదా. ఫీల్డ్స్ ఇది మనకు నార్మల్ జస్ట్ మనం ఏం డేటా అయితే ఇవ్వలేదు. సో ఫీల్డ్స్ ఒకటి యాడ్ చేసుకున్నాం కదా. ఫీల్డ్స్ మనకు అసలు ఫ్రంట్ ఎండ్లో మనకి ఎలా కనిపిస్తుంది అవి ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా. సేవ్ చేసిన తర్వాత డైరెక్ట్ ప్రాజెక్ట్ బిల్డ్ చేద్దాం. బిల్డ్.
సో బిల్డ్కి ఏంటి అంటే మనకు కొంచెం టైం టేకింగ్ అనమాట. లైక్ నార్మల్లీ అన్నీ రన్ అవుతూ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో. సో అందుకే కొంచెం టైం పడుతుంది. మనం బిల్డ్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుంది. తర్వాత నార్మల్గా బిల్డ్ స్టార్ట్ అవ్వగానే త్వరగానే అయిపోతుంది అనమాట. సో బిల్డ్ కంప్లీట్ అయింది కదా. సో బిల్డ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నార్మల్లీ ఇక్కడ ఓపెన్ టేబుల్ బ్రౌజర్, డైరెక్ట్గా మనం ఇక్కడ టేబుల్ బ్రౌజర్ని మనం ఓపెన్ చేయొచ్చు. టేబుల్ బ్రౌజర్ అంటే డైరెక్ట్గా మనకి టేబుల్ అనేది మనకి ఫ్రంట్ ఎండ్లో ఎలా ఓపెన్ అవుతుందో కనిపిస్తుంది అనమాట. ఓకే, కానీ ఫస్ట్ మనం ఓన్లీ బిల్డ్ చేసాం, కానీ సింక్రొనైజ్ చేయాలి అంటే డేటా అనేది మళ్ళీ సింక్రొనైజ్ అవ్వాలి కదా. సో మనం సింక్రొనైజ్ చేయలేదు, సింక్రొనైజ్ కూడా చేయాలి. సింక్రొనైజ్ చేయాలి అంటే ప్రొజెక్ట్, ఇక్కడ చూడండి సింక్రొనైజ్ మన శాంపుల్ టెస్ట్. ఇదేంటి, ఇది నార్మల్లీ ఏంటి అంటే మన ప్రాజెక్ట్ నేమ్ విత్ డేటాబేస్. సో డేటాబేస్లో సింక్రొనైజ్ అవుతూనే కదా మనకు రిఫ్లెక్ట్ అయ్యేది ఫ్రంట్ ఎండ్లో. సో అందుకే మనం సింక్రొనైజ్ క్లిక్ చేసుకోండి. ఫస్ట్ టైం మనము క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనకు టైం పడుతుంది నార్మల్గా. ఇంకా తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే ఆబ్జెక్ట్స్ ఏమైనా క్రియేట్ చేసి సేమ్ ప్రాసెస్ మనం చేస్తే అంతసేపు అయితే అవ్వదన్నమాట. సో అది. సో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ టేబుల్ బ్రౌజర్. చూడండి ఇక్కడ ఆల్రెడీ టేబుల్ అయితే మనకి వచ్చేసింది. మనం ఏమన్నా ఇప్పుడు క్రియేట్ అంటే మనం దీంట్లో డేటా ఫిల్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ నార్మల్లీ డేటా ఫిల్ చేసుకోవాలి అంటే న్యూ జస్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అంటే ఎడిటబుల్ మోడ్లో వచ్చేస్తుంది. మనం డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ. ఓకే, సిటీ జస్ట్ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను. మనం ఇక్కడ ఈఎంపీడి స్ట్రింగ్ తీసుకున్నాం కాబట్టి మనం జస్ట్ న్యూమరిక్స్ ప్లస్ స్ట్రింగ్ రెండు ఇస్తున్నాం. సో జస్ట్ ర్యాండమ్ నేమ్స్ తీసుకుందాం. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా నేను ఏదో ఒకటి ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నా. సో శాలరీ. ఓకే, ఇక్కడ మీకు లైక్ డేటా ఏరియా ఐడి, ఆర్ఈసి, రెక్వర్షన్, పార్టీషన్, రెక్ ఐడి ఇవన్నీ నార్మల్గా మనం డిఫాల్ట్గా వచ్చేస్తాయి అనమాట. మనం ఏ టేబుల్ క్రియేట్ చేసినా కూడా డిఫాల్ట్గా ఇవి 4 అనేవి వస్తాయి: డేటా ఏరియా ఐడి, రెక్వర్షన్, పార్టీషన్ అండ్ రెక్ ఐడి. ఓకే, సో ఇంకోటి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. 102 just సంథింగ్ ఏదన్నా ర్యాండమ్ నెంబర్ ఇస్తున్నాను నేను. 60,000. ఓకే, సేవ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఈ 2 ఫీల్డ్స్ వాల్యూ అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు ఇక్కడ మనం డైరెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా క్లోజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం వాల్యూ ఇచ్చాం కాబట్టి క్లోజ్ చేసుకోవచ్చు.
సో ఇలా నార్మల్లీ మనకి టేబుల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఫీల్డ్స్ యాడ్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకేదైనా మనం ఎక్స్ట్రా ఫీల్డ్ యాడ్ చేసుకొని కూడా మళ్ళీ కొత్తగా మనం ఫిల్ చేసుకోవచ్చు అలా అనమాట. సో దీనికి నార్మల్ మనం ఒకవేళ ఇండెక్స్ ఇవ్వాలంటే ఎలానో చూద్దాం. ఇండెక్స్, ఎందుకంటే ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఏదైనా డూప్లికేట్ వాల్యూస్ రాకుండా ఉండాలంటే. సో న్యూ ఇండెక్స్. సో ఇండెక్స్కి ఏంటి అంటే నార్మల్గా మనం ఎంప్లాయీ ఐడి ఇద్దాం, ఎందుకంటే ఎంప్లాయీ ఐడి యూనిక్గా ఉంటుంది కాబట్టి ఎంప్లాయీ ఐడి దీంట్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేస్తే అయిపోతుంది డైరెక్ట్గా. సో దీని ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎలో డూప్లికేట్స్ టు నో. సో ఇక్కడ డూప్లికేట్స్ అనేవి అలో చేయదు. ఒకవేళ మీకు డూప్లికేట్స్ అలో చేయాలి అంటే మనం నార్మల్గా ఎస్ పెట్టుకోవచ్చు. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి డూప్లికేట్స్ అవసరం లేదు కాబట్టి నో పెట్టేసుకున్నాం. సో ఇలా అనమాట. ఇలా నార్మల్గా మనం ఏదైనా ఇండెక్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఇలా డైరెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం రిలేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. రిలేషన్స్ ఏంటి అంటే నార్మల్గా ఏదైనా డిఫరెంట్ టేబుల్స్కి రిలేషన్ ఇవ్వాలి అంటే మనం రిలేషన్స్ యూజ్ చేస్తాం. సో ఎలా క్రియేట్ చేయాలి ఏంటి ఒకసారి చూద్దాం. అది కూడా న్యూ రిలేషన్. సో రిలేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేయండి. రిలేటెడ్ టేబుల్ అంటే ఇప్పుడు ఈ RM_test శాంపుల్ ఉంది కదా, దానికి రిలేటెడ్ టేబుల్ అడుగుతుంది అనమాట. ఏ టేబుల్కి మనం రిలేట్ చేయాలి అని. జస్ట్ శాంపుల్గా మనం ఏదో ఒక టేబుల్ తీసుకుందాం. సో ఏదో ఒక టేబుల్ అయితే నేను తీసుకున్నాను నార్మల్గా. సో దీనికి మనం రిలేట్ చేస్తున్నాం అనమాట. లైక్ ఏంటి రిలేషన్. సో ఈ 2 టేబుల్స్కి ఇప్పుడు రిలేషన్ ఏంటి, RM_test శాంపుల్కి HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీకి, ఈ రెండింటికి రిలేషన్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెంట్గా మనకి క్వశ్చన్స్ అయితే ఉంటాయి చూడండి. రిలేషన్షిప్ టైప్, ఇక్కడ అసోసియేషన్, కంపోజిషన్, లింక్, అగ్రిగేషన్, ఇవన్నీ నేను తర్వాత వేరే సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా డిఫరెంట్ రిలేషన్షిప్ టైప్స్ ఉంటాయి. సో మనం ఏం చేయాలి అంటే నార్మల్గా ఇప్పుడు న్యూ, ఇక్కడ మనము ఎగ్జాక్ట్ రిలేషన్ ఇవ్వాలి అసలు. అంటే ఆ 2 టేబుల్స్కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం రిలేట్ చేసాం ఒక టేబుల్కి, HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీకి రిలేట్ చేసాం. సో ఈ 2 టేబుల్స్కి అంటే RM_test శాంపుల్కి, HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీ, ఈ రెండింటికి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఇస్తే కరెక్ట్గా ఉంటుంది, అది డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్ అనమాట. అసలు నార్మల్ రిలేషన్, ఫీల్డ్ ఫిక్స్డ్, రిలేటెడ్ ఫీల్డ్ ఫిక్స్డ్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ నార్మల్ రిలేషన్ అంటే నార్మల్గా వితౌట్ ఎనీ కండిషన్స్ అనమాట. జస్ట్ లింక్ చేస్తున్నాం ఆ 2 టేబుల్స్ని లింక్ చేస్తున్నాం. అంటే ఒక రిలేషన్ ఇచ్చి లింక్ చేస్తున్నాం, ఏ కండిషన్స్ లేవు. అండ్ కమింగ్ టు ఫీల్డ్ ఫిక్స్డ్ అంటే ఏంటంటే నార్మల్గా రిలేటెడ్ ఫీల్డ్స్ టు రెస్ట్రిక్ట్ ద రికార్డ్స్ ఇన్ ప్రైమరీ టేబుల్. అంటే ప్రైమరీ టేబుల్ ఇక్కడ ఏంటి, ఇది ఆల్రెడీ మనం బయట నుంచి పిలిచాం ఈ టేబుల్ని, HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీ కదా. సో మనకి ప్రైమరీ టేబుల్ అంటే ఏమొస్తుందంటే ఫస్ట్ ఈ RM_test శాంపుల్ అనేది ప్రైమరీ టేబుల్. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే టు స్పెసిఫై ద రిలేషన్ ఫీల్డ్స్ టు రెస్ట్రిక్ట్ ద రికార్డ్స్ ఇన్ ప్రైమరీ టేబుల్స్. ఇక్కడ ఏమవుతుందంటే మన ప్రైమరీ టేబుల్స్ని రికార్డ్స్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఈ ఫీల్డ్స్ నుంచి ఈ టేబుల్ నుంచి రికార్డ్స్ వస్తాయి HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీ, కానీ ఇక్కడ ఈ టేబుల్ నుంచి రికార్డ్స్ అయితే రెస్ట్రిక్ట్ చేస్తుంది. RM_test శాంపుల్ టేబుల్ రికార్డ్స్ రెస్ట్రిక్ట్ చేస్తుంది. సో రిలేటెడ్ ఫీల్డ్ ఫిక్స్డ్ ఏంటంటే రివర్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ RM_test శాంపుల్ నుంచి రెస్ట్రిక్ట్ చేసింది కదా, ఇక్కడ ఏంటి అంటే HCM వర్కర్ గ్రూప్ ఎంటిటీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. దాని రికార్డ్స్ అనేవి రెస్ట్రిక్ట్ చేసి ఓన్లీ RM_test శాంపుల్ రికార్డ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది డిఫరెన్స్. సో మనం జస్ట్ ఇప్పుడైతే నార్మల్ రిలేషన్ పెట్టుకుందాం. సో నార్మల్ రిలేషన్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఫీల్డ్ అడుగుతుంది. ఫీల్డ్ అంటే ఇక్కడ మనకేంటి EMP ఐడియే కదా, EMP ఐడియే మనకి ఇక్కడ ఏంటి
యునిక్ కాబట్టి ఈఎంపి ఐడి. సో ఇక్కడ రిలేటెడ్ ఫీల్డ్ ఏంటి అంటే జస్ట్ గ్రూప్ ఐడి తీసుకుందాం. సో ఇలా జస్ట్ ఇంతే, ఇలానే మనం రిలేషన్స్ క్రియేట్ చేయాలి. ఇలా రిలేషన్స్ క్రియేట్ చేసి అంతే సేవ్ చేసాం అనుకోండి, మనకి సేవ్ చేసి బిల్డ్ చేయాలి. సేవ్ చేసి బిల్డ్ చేసి మనకి సింక్రొనైజ్ చేయాలి. సింక్రొనైజ్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి అసలు ఫ్రంట్ ఎండ్లో అలాంటి ఎటువంటి డిఫరెన్స్ అయితే కనిపించదు, కానీ మన రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయితే అవుతుంది. సో ఇలా ఈ రిలేషన్స్ క్రియేట్ చేసుకోవాలి, ఇండెక్స్ క్రియేట్ చేసుకోవాలి. మనకి ఇంకా టేబుల్లో వచ్చేసరికి కొన్ని ప్రాపర్టీస్ అయితే కొన్ని చెప్తాను మీకు. ఇది ఇంపార్టెంట్, మనకి లేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేబుల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే నార్మల్లీ మనం ఫ్రంట్ ఎండ్ ఉంటుంది కదా, ఫ్రంట్ ఎండ్ మన అంటే కస్టమర్స్ ఎక్కువ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేస్తారు. బ్యాక్ ఎండ్ ఓన్లీ మన డెవలప్మెంట్ పర్పస్ కాబట్టి ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి టేబుల్ నేమ్, ఇప్పుడు మనం నార్మల్ RM_టెస్ట్ శాంపుల్ ఇచ్చాం, ఇదే ఫ్రంట్ ఎండ్ ఇస్తే బాగుండదు కదా. సో లేబుల్ ఎందుకంటే వాళ్ళకి ఫ్రంట్ ఎండ్లో ఏ నేమ్ ప్రాపర్గా ఇస్తే బాగుంటుందో, సో ఆ లేబుల్ అనేది మనంటే అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ ఆ లేబుల్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో అలా ఈ క్రియేటెడ్ డేట్ టైమ్, సో మనం ఇది ఎస్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్రియేటెడ్ బై అంటే మన నేమ్ వచ్చేస్తుంది. సో మనం చెక్ చేసినప్పుడు ఎప్పుడైనా మనకి ఏదైనా డేటా మోడిఫికేషన్ కానీ ఏదైనా ఉంటుంది కదా, సో అప్పుడు మనము చెక్ చేసుకోవచ్చు అనమాట, లైక్ ఎవరు చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఇది ఎస్ పెట్టుకుంటే. సో ఇలా ఉంటుంది. దీని నార్మల్ టేబుల్స్ అయితే ఇలా క్రియేట్ చేయడం. అండ్ దీంట్లో టేబుల్ టైప్ వచ్చేసి మనకి రెగ్యులర్, ఇన్ మెమొరీ, టెంప్డిబి, ఇవి కూడా ఆల్రెడీ నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇంగ్లీష్ సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగులో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో డెఫినెట్లీ ఇంక్లూడ్ చేస్తాను మీకు. ఓకే, ఇది నార్మల్గా ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఇండెక్స్ క్రియేట్ చేసి, రిలేషన్ క్రియేట్ చేయడం. థ్యాంక్ యూ.